ఫైనల్లీ మన నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుందరకాండ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్యా. ఈ మూవీ ఎలా ఉందో 30 సెకండ్లు తెలుసుకుందాం రండి. ఈ మూవీలో నారా రోహిత్ గారు యాక్టింగ్ తోటి చించి పడేస్తారనుకోండి. హీరోయిన్ శ్రీదేవి గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ఫిలిం తోటి. మనం ఈ మూవీలో చాలా అంటే చాలా యంగ్ లుక్ లో చూడవచ్చు. తన ఏజ్ ని ఎక్కడ బయటపడే విధంగా అయితే ఎక్కడ చూపించలేదని చెప్పాలి. అండ్ సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన వీర్తి కూడా పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేసింది. ఇక కమిడియన్ సత్య గారు వచ్చేసి ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బికాస్ తన కామెడీ జోక్స్ అనేటివి భలే ఉంటాయి దీంట్లో. ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో నారా రోహిత్ గారు వచ్చేసి 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ తన ఏజ్ అనేది అయిపోతుంది. కానీ తనకు తన పిల్ల మాత్రం దొరకదు. అలా తనకన్నా చిన్న వయసులో ఉన్న అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ తన స్కూల్ ఏజ్ లో లవ్ చేసిన శ్రీదేవి గారు ఈ పెళ్లికి అడ్డుగా నిలుస్తారు. అసలు శ్రీదేవి ఎవరు, నారా రోహిత్ గారి పెళ్లికి ఎందుకు అడ్డుపడుతుంది అనేది మూవీ స్టోరీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్స్పెక్టెడ్ చేసే సీన్స్ అన్ని ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం మంచి సీన్స్ అని దింపారని చెప్పాలి. ఓవరాల్ గా మూవీ మొత్తం క్లీన్ కామెడీ తోటి నింపి పడేశారు. కాబట్టి ఈ మూవీ జనంలోకి ఇట్టే వెళ్తుందని చెప్పాలి.